హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్లో అప్పు మెడలో తాళి కట్టిన కళ్యాణ్. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అపర్ణని మనసుని బాధ పెట్టడం కోసం మాయ అనే అమ్మాయి గురించి మళ్ళా డిస్కషన్ మొదలు పెడుతుంది రుద్రాణి. కానీ బాగా చీవట్లయితే పెడతారు ఇంటి పెద్ద ఆవిడ ఇందిరాదేవి. ఇక మొత్తానికైతే అపర్ణ చీర పని మనిషికి ఇవ్వడం వల్ల సుభాష్ మనసు నొచ్చుకుంటుంది. ఎందుకు ఇచ్చావు ఏంటి అని అడిగేసరికి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, మోసం చేశావు, నా పసుపు కుంకాలు వేరొకరితో పంచుకున్నావు, ఎప్పటికీ నిన్ను క్షమించను అని చెప్పి ఇక అందరి దృష్టిలో నీతో నేను మంచిగా ఉంటున్నట్టే ఉంటాను, కానీ ఏ రోజు మన మధ్యన దూరం అనేది ఎప్పటికీ తరగదు అని చెప్పి కరాఖండిగా అపర్ణ అయితే చెప్పేస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న కావ్యరాజు, ఏంటి మమ్మీ డాడీ మధ్య దూరం ఉండడం ఏంటి, ఇద్దరు దగ్గర అవ్వలేదా, మాయ వచ్చి అన్ని విషయాలు బయట పెట్టింది అయినా కూడా అమ్మ కరగలేదా అని చెప్పి రాజ్ చాలా బాధపడతాడు. ఇక అపర్ణకి వెళ్ళి పర్సనల్గా కావ్య అయితే, అత్తయ్య మీరు బాధపడుతూ ఇక మామయ్య గారిని కూడా బాధ పెడుతున్నారు, జరిగింది చాలా రోజుల క్రితం, అంతా మర్చిపోయి నార్మల్గా ఉంటూ సంతోషంగా ఉండండి అత్తయ్య, ఎందుకు అత్తయ్య పాత విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మనసు పాడు చేసుకోవడం, మామయ్య గారు సారీ ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పి అనగానే, అది నా పర్సనల్ విషయాన్ని తొంగి చూడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు, నువ్వు నీ భర్త సక్రమంగా ఉండి ఇద్దరు కాపురం చేసుకొని బిడ్డల్ని కనే పనిలో ఉండండి, అంతేగాని మేము ఆల్రెడీ ముగిసిపోయే పుస్తకం, మా గురించి ఎందుకు ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇప్పటి వరకు నా గురించి నా భర్త గురించి చాలా వరకే బాధలు పడ్డారు నువ్వు నా కొడుకు, ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా నోరు మూసుకొని వెళ్ళి కాపురం చేయి, నా ముందు తలెత్తి మాట్లాడతావా అని చెప్పి అపర్ణ అడగగానే, అయ్యో అత్తయ్య మీ ముందు నేను ఏ రకంగా మాట్లాడతాను, ఈ ఫేస్కి అంత భయం కూడా లేకుండా ఉందా అని చెప్పి కావ్య అయితే ఇక మొత్తానికైతే అపర్ణని సుభాష్తో పాటు మంచిగా కలిసి ఉండమని చెప్తూ ఉంటుంది. కానీ అపర్ణ మాత్రం, చూడు కావ్య, నువ్వు ఎన్ని చెప్పినా ఏ రకంగా మాట్లాడినా నా మనసు కరగదు, మగవాడు తప్పు చేస్తాడు, ఆ తప్పుని ఏ రోజైనా ఒప్పుకుంటాడు, కానీ ఇక్కడ బాగా హట్ అయ్యేది ఆడమనిషి, ఎప్పుడైనా కట్టే కాలే వరకు కూడా ఆ తప్పు విషయంలో మళ్ళా నార్మల్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, తప్పు జరిగిపోయింది, మీ మావయ్య గారికి ఈ వయసులో వేరొక అమ్మాయి కావాల్సుకొచ్చింది, అలాంటప్పుడు నా జీవితంలో మీ మామయ్య గారితో ప్రేమగా మాట్లాడడం కుదరని పని, వెళ్ళిపోయి నువ్వు రాజ్ ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండండి, ఇప్పటికే చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య ఏదో ఒక విధంగా గొడవలు జరుగుతూ మీ ఇద్దరే నలిగిపోతున్నారు, వెళ్ళి సక్రమంగా కాపురం చేసుకో అని చెప్పి అపర్ణ కావ్య మాటల్ని ఇక లెక్క చేయదు. మొత్తానికి ఇక ఆ రోజైతే ఏదో రకంగా కేక్ కటింగ్ పార్టీ అయిపోవడం, ఏదో రకంగా అందరూ నార్మల్గానే ఉండటం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక వంటగదిలో కాఫీలు తీసుకొని హాల్లో కూర్చున్న అందరికీ కూడా తెచ్చి ఇస్తూ ఉంటుంది. కళ్యాణ్ కనిపించడు. కళ్యాణ్ ఏంటి కింద రాలేదు, పైకి వెళ్ళి కాఫీ ఇద్దామని చెప్పి కవిగారు అని చెప్పి పైకి వస్తుంది. పైకి రాగానే చాలా దిగొచ్చుని ఉంటాడు కళ్యాణ్ అయితే. ఏంటి కవి గారు, ఎప్పుడూ అందరికంటే ముందు లేచేసి అందరికంటే ముందుగా లాన్లో కూర్చొని బుక్ చదువుకుంటూ కవిత్వాలు చదువుకుంటూ ఎంతో హాయిగా గడిపేసే మీరు రూములోనే ఉండిపోయారేంటి అని చెప్పి కావ్య అనగానే, అంటే వదిన అది అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఎందుకు కవి గారు, మీరు మనసుని అంత బాధ పెడుతున్నారు ఎందుకు, ఒక కవి హృదయం బాధపడితే అంతకంటే ఇక అన్యాయం ఉంటుందా, మీరు సరస్వతి పుత్రులు, మీరు కవిత్వాల్లో ఎంత బాగా రాస్తారో వదినగానే కాదు, సాటి బయట మీ అభిమానిగా కూడా మీ కవిత్వాలని నేను మిస్ అవుతున్నాను కవి గారు, కనీసం మాలాంటి అభిమానుల గురించైనా మంచిగా కవిత్వాలు రాసి ఇక పేపర్ల వాళ్ళకి ప్రింటింగ్కి ఇవ్వండి, లేచి కాఫీ తాగండి,
జరిగిపోయిన విషయాలు మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి. కానీ ఆ బాధల్ని దాటుకుంటూ రావడమే మనిషిగా మనం చేసే మొదటి విషయం అని చెప్పి చాలా ధైర్యంగా చాలా చక్కగా చెప్తుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, సరే వదిన, నా మనసంతా కూడా కవిత్వం మీదకి వెళ్తుంది. కానీ నా మూలంగా, కేవలం నా మూలంగానే చాలా పెద్ద విషయం జరిగింది. నేను ప్రేమించానని చెప్పి అనుకుని అనామికని పెళ్లి చేసుకోవడం, అలాగే ఇక ఇంటికి తీసుకొని వచ్చి అందరి గురించి అనామికతో బాధ పెట్టించడం, ముఖ్యంగా అప్పు విషయంలో చాలా బురద చల్లడం, ఇదంతా మర్చిపోలేకపోతున్నాను వదిన. కానీ ఏదో ఒక రోజు మీరన్నట్టు మంచి కవిత్వం రాస్తాను వదిన అని చెప్పి కాఫీ తీసుకుంటాడు. ఇక వెంటనే, లేగండి కవి గారు, లేచి ముందు ఫ్రెష్ అప్ అయ్యి మీరు ఆ జరిగిపోయిన చెత్తనంతా డిలీట్ చేసేయండి మా ఇంట్లో నుంచి. అప్పుకు వచ్చిన నష్టమేమీ లేదు. అప్పు ఎప్పుడు అప్పునే. ఇంట్లో అప్పుకి అందరూ సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా మీలాంటి ఫ్రెండ్ ఉన్నంత వరకు అప్పు మీద ఎవరు బురద కాదు కదా, కనీసం ఏమీ చల్లలేరు అని చెప్పి చాలా చక్కగా చెప్పుకొని ఇక కిందికి వస్తుంది. ఇంట్లో అందరూ కాఫీలు తాగేసిన తర్వాత అమ్మ కావ్య అని చెప్పి పిలుస్తుంది ఇక ఇందిరాదేవి. ఏంటి నానమ్మ అని చెప్పి అమ్మమ్మ అనగానే, మీ అత్తయ్య నీకోసం ఏదో తెచ్చిందంట అనగానే, నా కోసం ఏం తెచ్చింది అత్తయ్య గారు అనగానే, నువ్వే అందరి కోసం వెళ్ళి సర్ప్రైజ్గా చీరలు అవన్నీ కూడా కొంటావా? నీ గురించి ఎవ్వరు కూడా ఈ ఇంట్లో పట్టించుకోరట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నీ గురించి కూడా అందరూ పట్టించుకుంటారు. ఇదిగో ఈ టికెట్స్ అని చెప్పి ఇస్తుంది. ఏం టికెట్స్ అత్తయ్య అనగానే, ఏం టికెట్సో తెరిచి ఓపెన్ చేసి చదువు అనగానే, సింగపూర్కి ఇక 2 టికెట్స్ ఉంటాయి. వెంటనే కావ్య మొహం వెలిగిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు అనగానే, అవును అత్తయ్య గారినే. ఇన్నాళ్ళకి నీ నోట్లో నుంచి నేను ఎంత గొప్ప విషయం చేశానని ఆశ్చర్యపోతున్నట్టున్నావు. అది ఆశ్చర్యపోవడం కాదు అత్తయ్య గారు, సంతోషం అనగానే, చాలా సంతోషంగానే నువ్వు ముందు ఆ చేతిలో ఉన్న ట్రైని అక్కడ పడేసి శుభ్రంగా టికెట్స్ తీసుకొని మంచిగా వెళ్ళి షాపింగ్ చేసుకొని వారం రోజుల్లో మంచిగా హనీమూన్ వెళ్ళిరండి. మీ ఇద్దరు ఎంతసేపు ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, ఇటు అత్తమామలు ఏమైపోతాడు, అటు మరిదేమైపోతాడు, ఇటు కుటుంబం ఏమైపోతుంది అనే తపన తప్ప మీ ఇద్దరి జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? వెళ్ళి ఆ మొండివాడిని తీసుకొని రా, వాడితో కూడా నేను మాట్లాడాలి అనగానే, ఇక వెంటనే రుద్రాని, ఓహో వదిన ఇప్పుడు అర్జెంటుగా రాజుని కావ్యని ఒక్కడు చేసేయాలని చాలా బాగా పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. ఎంతైనా కావ్య విషయంలో మొత్తం చేసిన తప్పంతా వదిన అని చెప్పి ఇప్పటికీ గిల్టీ ఫీల్ అవుతూనే ఉన్నట్టుంది. అందుకే ఈ మధ్య కావ్య గురించి తెగ ఆలోచిస్తుంది అని చెప్పి, ఏంటి వదిన పెళ్ళైన సంవత్సరం తర్వాత ఇప్పుడేంటి హనీమూన్ చూడటానికి వినటానికి ఒక రకంగా ఉంది అనగానే, వెంటనే స్వప్న వచ్చి, మీకు అలానే ఉంటుంది, ఎందుకంటే మీకు ఈ మధ్య మంచిగా ఉన్న పార్టీలని, మంచిగా ఉన్న మనుషుల్ని బాగా ఏదో ఒకటి అనడం నోటి దూలగా అలవాటైపోయింది కదా అత్త, అందుకే మీకు హనీమూన్ అనగానే చూడటానికి వినటానికి ఒక రకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీకు పచ్చకామెలు కూడా వచ్చాయి కాబట్టి హాస్పిటల్కి రాహుల్ని తీసుకుని వెళ్ళమనండి. లేదంటే మీరు అన్నట్టు ఏ మాట విన్నా అంతా పచ్చగానే ఉంటుంది అనగానే, ఏంటి స్వప్న తప్పేం మాట్లాడాను? మీ చెల్లికి సంవత్సరం అయింది, సంవత్సరం తర్వాత హనీమూన్కి పంపించడం ఏంటి? అది ఎవరైనా వింటే నవ్విపోరా అనగానే, ఎందుకు నవ్విపోతారు? సంవత్సరం వరకు ఇద్దరు కూడా ఒక గదిలోనే ఉంటూ విడివిడిగా ఉంటూ కుటుంబం గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్న ఇద్దరు దంపతులకి వాళ్ళ అత్తగారు హనీమూన్ పంపించారని ఇంకా మెచ్చుకునే విషయం అది. మీలాగా ఒక రకంగా ఆలోచించే మనుషులు ఇంకా ఎవరూ లేరు. మొత్తానికి అందరితో పోలిస్తే మీరే మిగిలిపోతారేమో. అయినా మీకెందుకండి, అసలు వాళ్ళు హనీమూన్కి వెళ్తారో ఇంకెక్కడికైనా వెళ్తారో, ముఖ్యంగా మీకెందుకు? ముందు మీరు ప్రాక్టీస్ చేసుకోండి అనగానే, ఏం ప్రాక్టీస్ అని చెప్పి అంటుంది ఇక రుద్రాని. ఏం ప్రాక్టీస్? నాకు ఇప్పుడు 4th మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 5th లోకి ఎంటర్ అయిపోతాను. ఆ తర్వాత ఒక 4 నెలల్లో బిడ్డ బయటకు వస్తుంది.
అప్పుడు మీరు ఆ బిడ్డకి స్నానం చేయించడం, ఆ బిడ్డకి వాష్రూమ్కి కడగడం ఇదంతా ఎవరు చేస్తారు? నానమ్మగా నువ్వే చెయ్యాలి కదా. అందుకే అనగానే దెబ్బకక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి చాలా లోపల నవ్వుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అయితే ఇక ధాన్యలక్ష్మి బాగా అయ్యింది. ఈ రుద్రానికి ఈ మధ్య నోటి దూల ఎక్కువైపోయింది. ఈ రుద్రాన్ని నోరు మూయించాలంటే స్వప్ననే అని చెప్పి ఇక వెంటనే ఇక ధాన్యలక్ష్మి కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతుంది. ఇక వెంటనే రాజ్ కూడా కిందికి వస్తూ ఉంటాడు. ఇంతకీ ఎందుకు పిలిచింది మమ్మీ అని చెప్పి అనగానే తింటూ రుచి అడుగుతారేంటండి, పదండి ఏదో మీతో మాట్లాడాలంట, సీరియస్ మ్యాటర్ అని చెప్పి కావ్య అంటుంది. ఏం సీరియస్ మ్యాటరే? నిన్నే కదా పార్టీలో ఇక మమ్మీ డాడీ ఇద్దరు కూడా చిర్రుబుర్రులాడుకున్నారు. ఇప్పటికిప్పుడు మన ఇద్దరినే రమ్మంటున్నారంటే మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారా? మనకేం తెలియదని చెప్పు, వెళ్ళు, నేను ఇప్పుడు రాలేను అనగానే ఏ పైన ఏం చేస్తారు? ఏమీ చేయరు కదా, కిందకి నడవండి, మీ అమ్మగారు మన ఇద్దరి విషయం ఏదో మాట్లాడతానంటున్నారు అనగానే మన ఇద్దరి విషయం కూడా నాదేమీ తప్పులేదు, నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉంటున్నాను, నువ్వే అనగానే లేదు మీరే అంటే లేదు నువ్వే అని చెప్పి ఇద్దరు కూడా ఇక గొడవలాడుకుంటూ కిందకైతే వస్తారు. రాగానే ఇక అపర్ణ టికెట్స్ గురించి చూపించావా, విషయం వాడికి చెప్పావా అనగానే లేదత్తయ్య గారు మీరే చెప్తారని అనగానే మీ ఇద్దరికి ఎక్కడ వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో ఏది జరిగినా మీ ఇద్దరేమే అన్నట్టుగా భుజాల మీద వేసుకొని మరి ఆ విషయాన్ని పరిష్కారం కోసం తెగ ఆలోచిస్తారు. కానీ మీ ఇద్దరి విషయం గురించి మాత్రం ఒకరికొకరు ఎప్పుడూ మాట్లాడుకోరు. ఒరే రాజ్, కావ్య చేతికి నేను టికెట్స్ ఇచ్చాను అనగానే ఏం టికెట్స్ మమ్మీ అనగానే సింగపూర్ టికెట్స్ మీ ఇద్దరికి హనీమూన్కి పంపించాలని నేను ఎప్పుడో అనుకున్నాను. కానీ మధ్యలో చాలా గొడవలు అవడం, ఇక కళ్యాణ్ విషయంలో అందరి కుటుంబం అంతా ఇక డిస్టర్బెన్స్ అవ్వడం అంతా కూడా జరిగిపోయింది. ఇక ఆ టికెట్స్ ఖచ్చితంగా 2 రోజుల్లో మీరు వెళ్ళి రావాల్సిందే. ఇక వెళ్ళి చక్కగా సంతోషంగా వెళ్ళి రండి. ఇక్కడలాగా చిన్నపిల్లలు బల్పం కోసం కొట్టుకున్నట్టు 24 గంటలు అక్కడ కొట్టుకుంటే ఆ టైం కాస్త ముగిసిపోతుంది. చాలా రోజుల నుంచి ఇక మీ నానమ్మ చిన్నపిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లలతో ఆడుకొని వాళ్ళు కాలక్షేపం చేయాలని. మీరు వెళ్ళి మంచి విషయంతో రండి. అర్థమైంది కదా, మీ మట్టి బూరలకి ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పాల్సి వస్తుంది. ఇంతకీ ఇక కావ్యం తీసుకొని షాపింగ్కి వెళ్ళావా లేదా? వెళ్ళి షాపింగ్ చేసుకొని హనీమూన్కి తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ సర్దుకోండి. అందరి గురించి ఈలకే కావాలి. తగుదునమ్మా అని చెప్పి పొద్దున్నే వంటగదిలో దూరిపోవడం కాదు. భర్తకి ఏం కావాలి, భర్తకి నచ్చేలాగా నేను ఎలా ఉండాలన్నది నేర్చుకో, వెళ్ళండి అని చెప్పి ఇక గసురుతూనే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. ఇక ఇంతలోనే సరే అని ఇక రాజ్ కావ్య ఆ హడావుడిలో ఉంటారు. కళ్యాణ్ కూడా ఫ్రెష్ అయిపోతాడు. వదిన చెప్పింది కరెక్టే, ఎంతకాలం మనం బాధలో ఉండకూడదు. బాధలో నుంచే ఒక కవిత్వం పుట్టుకొచ్చింది. ఆ కవిత్వాన్ని రాస్తానని వైట్ పేపర్ ఎక్కడ ఉంది అని చెప్పి ఇక తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పు అయితే చాలా కోపంతో ఇక ఇంట్లో కనకంతో గట్టిగా గొడవ పడుతుంది. ఏందమ్మా ఏంది, నీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళకి సంబంధాలు చెప్పేయడమే, వాళ్ళేమో ఇంటి వరకు వచ్చి రచ్చ చేయడం, ఆ తర్వాత నువ్వు చీపురు కట్టుకొని వాళ్ళని కొట్టడం, ఇదంతా సర్వసాధారణం అయిపోయిందా నీకు? ఇప్పుడు నాకు పెళ్లి చేసి అంత ఇదిగా పంపించేయాలని నీకెందుకు అనిపిస్తుంది? మొన్ననే పోలీస్కి ఎగ్జామ్స్ రాశాను, ఇంతలోనే రిజల్ట్ రాకముందే పెళ్లి చేసి పంపించేస్తావా? ఏది నాన్న ఇదంతా? ఆ రోజు అనామిక చేసిన గొడవకి కోర్టులో తీర్పు వచ్చింది. అనామికకి కళ్యాణ్కి డైవర్స్ కూడా అయిపోయాయి. ఇక అనామిక మొహం బయట పెట్టుకోలేక ఏ రకంగా మన కంట పడుతుంది చెప్పండి? నన్ను బయటకు వెళ్ళొద్దని ఎందుకు అమ్మ అలా సతాయిస్తుంది అని చెప్పనగానే వెంటనే ఇక ఎందుకే కనకం అప్పు విషయంలో భయపడతావు? అది డేర్ అండ్ డాష్ పిల్ల, దానికి ఎప్పటికైనా దేవుడు మంచే చేస్తాడు. నువ్వేమీ కంగారు పడద్దు. ఆ పంతులు గారికి ఎంత ధైర్యం, పిచ్చి సంబంధాలన్నీ తీసుకొస్తున్నారండి అనగానే నువ్వే నీ మూలంగానే ఉన్న పలంగా పంతులు గారికి ఫోన్ చేసి ఒక మంచి సంబంధం తెల్లవారుజాము కల్లా తెమ్మంటే ఏదో రోడ్డు పోయే దోవలో ఉన్న వాడిని తీసుకొని వచ్చాడు. ఇందులో ఎవరు తప్పు లేదు, నీ తప్పే కనపడుతుంది కనకం. మన పిల్ల చాలా మంచిది,
మన పిల్లలకి దేవుడు అన్యాయం చేయడు. స్వప్న విషయంలో నువ్వు భయపడ్డావు. స్వప్నకి మంచిగా జీవితం వచ్చింది, కడుపుతోంది. కావ్య విషయంలో భయపడ్డావు. కావ్యకి ఇక రాజ్బాబు చాలా మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళ అత్తయ్య గారు అయితే కావ్యని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మొదట బాధలు పడినా తర్వాత ఇద్దరు పిల్లలు కూడా దుగ్గిరాల కుటుంబంలో చాలా మంచి పేరుతో ఉన్నారు. అప్పు కూడా అంతే. అప్పును కూడా ఎవరైనా ఏదైనా ఇప్పుడు అన్నా మనం ఏమీ బాధపడిన అవసరం లేదు. మన కూతురు ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు. అలాంటప్పుడు దాన్ని ఇంట్లో పెట్టి నలుగురు ముందు నువ్వే తప్పు చేసిన దానికి దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. నువ్వు వెళ్ళమ్మా అప్పు అనగానే సరే అని చెప్పి ఇక వెంటనే ఇక వెళ్తూ ఉంటుంది. నువ్వు ఒక్కదాన్ని వెళ్తే ఊరుకోను, మర్యాదగా బంటిని తీసుకొని వెళ్ళు, బంటి నువ్వు వెళ్ళరా అని చెప్పి అనగానే సరే రారా బంటి అని చెప్పి గ్రౌండ్స్లోకి వెళ్దాం అనగానే సరే అక్క పద అనగానే ఇక బ్యాట్ తీసుకొని ఇక ఇన్నాళ్ళలాగా వెళ్తూ ఉంటుంది అప్పు. ఇక గ్రౌండ్స్లో ఆల్రెడీ వేరే ఏరియా నుండి వచ్చిన నలుగురు కుర్రోళ్ళు అయితే ఇక ఆడుతూ ఉంటారు. ఏందిరా బాయ్ ఒళ్ళు బలిసిందా? మా గ్రౌండ్స్లోకి వచ్చి ఆడుతున్నారేంటి? మీకు గ్రౌండ్ ఉంది కదా. ఈ గ్రౌండ్ గురించి ఇక్కడికి వచ్చి ఆడాల్సిన హక్కు మీకు కాదు, ముఖ్యంగా ఈ ఏరియా వాళ్ళది. అయినా ఇక్కడ ఆడడం అంత కరెక్ట్ కాదు, చల్ వెళ్ళండి అని చెప్పి అప్పు అంటుంది. ఏంటే నీ గ్రౌండ్ ఏంటి? నువ్వేమైనా పెద్ద పతివ్రతం అనుకుంటున్నావా? నీ గురించి మొత్తం టీవీలో చదివాం. ఎన్నాళ్ళంతా ఏదో అనుకున్నాం కానీ నువ్వు కూడా అని బాగా వెటకారంగా మాట్లాడతారు. ఒరేయ్ తెలిసి తెలియకుండా మాట్లాడమంటే మూతి పగిలిపోయిద్ది అని చెప్పి అప్పు అనగానే చూడప్పు, నువ్వు అందరిలాగా మా దగ్గర నాటకం ఆడావంటే అస్సలు కుదరదు. ఎన్నాళ్ళంతా ఏదో అనుకున్నాం కానీ ఎప్పుడైతే నువ్వు టీవీలో రూమ్లో దొరికిపోయావో అప్పుడే అర్థమైంది నీ క్యారెక్టర్ లూజ్ అని. నువ్వు ఇప్పుడేంటి చాలా మంచిదానిలాగా వచ్చి మాకు వార్నింగ్ ఇస్తున్నావు? మర్యాదగా అటుపో, లేదంటే అనగానే లేదంటే ఏం చేస్తావురా అనగానే ఏం చేస్తానా అని చెప్పి చేయి పట్టుకుంటాడు. రే నా చెయ్యి పట్టుకుంటావా అని చెప్పి చంప పగల కొడుతుంది అప్పు. దీనికి ఎంత పొగరు! ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్తో ఇది తిరగడం బట్టి దీనికి బాగా ఎక్కువైందిరా. వాడు పెద్దింటోడు, దీన్ని ఏదో రకంగా కాపాడుతాడని దీని ధైర్యం. దీనికి వాడు ఇష్టం వచ్చినట్టుగా ఇద్దరు తిరిగి ఆ భార్యని ఎంత బాధ పెట్టారో. దీని సంగతి ఇలా కాదు అనగానే ఇక వెంటనే రెండోవాడు మూడోవాడు కూడా కళ్యాణ్ గురించి అప్పు గురించి చాలా నీచంగా మాట్లాడేసరికి ఇక అప్పు అయితే తట్టుకోలేక చేతిలో ఉన్న బ్యాట్తో అందులో ఉన్న ఒక వ్యక్తిని గట్టిగానే కొడుతుంది. ఒక్కసారిగా వాడు కుప్ప కూలిపోతాడు. అమ్మో ఇది బ్రహ్మరాక్షసి, దీని సంగతి ఇలా కాదు, దీన్ని అని చెప్పి పోలీస్ స్టేషన్కి పరిగెడతాడు. ఒరేయ్ ఎక్కడికి రా పారిపోతున్నారు పిరికి పందల్లారా? మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఎక్కడికో పారిపోవడం ఏంట్రా? మర్యాదగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడారంటే మగాళ్ళని కూడా చూడను. వీధిలోనే ముగ్గురిని కూడా పొండి ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా గసురుతుంది. ఇక ముగ్గురు కూడా తలకి గాయమైన అబ్బాయికి ఇక మెల్లగా తీసుకొని ఇక కట్టుకట్టిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పు అలాగే ఇక బంటి ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తూ ఉండగా ఇంతలో పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది. అప్పు ఎదురుగా దిగి ఏంటి చక్కగా ధైర్యంగా ఒక అబ్బాయి తాళ పగల కొట్టేసి వెళ్ళిపోతున్నావు, నడు పోలీస్ జీప్ ఎక్కు అనగానే నేనేం తప్పు చేయలేదు, వాడే నోటుకొచ్చినట్టు కూశాడు అనగానే వాడు ఎలా కూసినా నువ్వు కొట్టడం అనేది తప్పు, చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం అంతకన్నా తప్పు. పద నడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం, మీ ఇంట్లో వాళ్ళని పిలిపిస్తాను అప్పుడు మాట్లాడు అని చెప్పి ఎస్ఐ అయితే అప్పుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక బంటికి భయం వేసిద్ది. అక్క నేను అమ్మ నాన్నని తీసుకొని వస్తాను అనగానే వద్దురా భయ్ వద్దు, ఇప్పటికే అమ్మ చాలా భయపడుతుంది, నేను ఏదో రకంగా వచ్చేస్తానులే, దోస్తుగాడి ఇంటికి వెళ్ళానని అబద్ధం చెప్పు, నువ్వు అమ్మకు చెప్పకరా భయ్ అని చెప్పి అనగానే ఇక పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు అప్పుని. ఇక బంటికి ఏం అర్థం కాదు. ఇప్పుడు గనక అక్క చెప్పినట్టు ఇటు ఇక పెద్దమ్మకి చెప్తే ఖచ్చితంగా అప్పు అక్క విషయంలో బాధపడుతుంది. ఇక అప్పు అక్కని బయటకు తీసుకొచ్చేయడానికి ఒకరే ఒక్కరు కళ్యాణ్ అన్నయ్య. ఇక కళ్యాణ్ అన్నయ్య ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పి వెంటనే ఫోన్లో నుంచి ఫోన్ చేస్తాడు. ఇక కళ్యాణ్ వెంటనే కవిత్వం రాస్తూ ఫోన్ ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక అప్పు ఫోన్లోంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా బ్రో ఏంటి ఫోన్ చేస్తుంది, చాలా రోజులైంది బ్రోతో మనసు విప్పి మాట్లాడాలి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి బంటి అన్నయ్య
అప్పుని పోలీసులు అరెస్ట్ చేశారు, నువ్వు తప్పకుండా రావాలన్నయ్య అనగానే, అవునా, ఎందుకు అరెస్ట్ చేశారు అనగానే, ముందు నువ్వు రా అన్నయ్య, తర్వాత చెప్తాను అనగానే, ఇక ఉన్న పలంగా ఫాస్ట్గా కళ్యాణ్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దానలక్ష్మి, నా కొడుకు కవిత్వం రాసుకుంటున్నాడు, ఇక నా కొడుకు మారిపోయాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటూ ఒరే కళ్యాణ్, టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావురా, టిఫిన్ తీసుకొచ్చా నీకోసం అనగానే, తప్పుకో అమ్మా అని చెప్పి స్పీడ్గా ఇక పక్కకి తప్పించేసి ఇక స్పీడ్గా వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు కావ్య, కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నాడు అనగానే, తెలియదు అత్తయ్య అనగానే, నీకు తెలీదా, నీకు తెలియకుండా ఉంటుందా, నా కొడుకు నాకంటే నీకే విలువ ఇస్తాడు, నీ గురించే ఏదైనా చేస్తాడు, వాడు ఉన్న పలంగా అంత స్పీడ్గా పరిగెడుతున్నాడు, నీకు చెప్పకుండా ఏమీ చెయ్యడు అనగానే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, మీరు ముందు నుంచే కదా వెళ్ళిపోయింది కళ్యాణ్, మీరు నా గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే, ఇక వెంటనే రుద్రాని, అయ్యో పిచ్చి దానలక్ష్మి వదిన, కావ్య నీకు ఏ రోజైనా నిజం చెప్పిందా, ఏ రోజు నీకు నిజం చెప్పదు, కళ్యాణ్ విషయంలో కావ్య ఎప్పుడు కూడా ఎవరు అడిగినా నాకు తెలియదే అంటుంది, ఎందుకంటే తనకు తెలిసిన మంత్రం అదే కాబట్టి అనగానే, షడాపత్త, ఏం మాట్లాడుతున్నావు, కావ్యకి ఏం తెలుసు, ఇందాకటి నుంచి నా దగ్గరే ఉంది, టిఫిన్ పెడుతుంది, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, కళ్యాణ్కి ఇక కావ్య సంబంధం ఏంటి అనగానే, సంబంధం ఉంది, ఎందుకంటే ఇందాక కాఫీకి వెళ్ళి చాలాసేపు గంట సేపు వరకు వెళ్ళి ఇక మాట్లాడుకొని వచ్చింది, అందుకే అంటున్నాను, ఏ మీ భార్య గంట సేపు కళ్యాణ్తో మీటింగ్ పెట్టలేదా, ఏ కావ్య అబద్ధాలు చెప్పవు కదా, చెప్పు అనగానే, ఉన్నాను, కానీ కవిగారు చాలా బాధలో ఉంటే కవిగారి మనసు మార్చడం కోసం మంచి 4 మాటలు చెప్పి కవిగారికి కవిత్వాల మీద ఫోకస్ చేయమన్నాను, అంతే, అంతకు మించి నాకేం తెలీదు అనగానే, కవిత్వాల మీద ఫోకస్ చేయమని అంటావే తప్పించి బిజినెస్ మీద మైండ్ పెట్టు కళ్యాణ్, రేపొద్దున్న ముందు అనామిక కూడా ఇలాగే డైవర్స్ అయ్యి వెళ్ళిపోయింది, రేపటి రోజు మళ్ళా పెళ్లి చేస్తే ఇదే మళ్ళా తదునమ్మ అని చెప్పి ఆ వచ్చిన అమ్మాయి కూడా ఈ కవిత్వాలు ఇష్టం లేక కళ్యాణ్ని వదిలి వెళ్ళిపోతుందని నీకు తెలీదా అనగానే, చూడండి, కళ్యాణ్ని అనామిక వదిలి వెళ్ళిపోవడం కాదు, అనామికకే కళ్యాణ్ డైవర్స్ ఇచ్చాడు, అయినా కవిత్వాలు ఇష్టం లేని మనుషులు ఎవరు డైవర్స్ ఇవ్వరు, అనామికకి ఎందుకు డైవర్స్ ఇచ్చాడో మీకు తెలుసు, పదే పదే ప్రతిసారి పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు వెళ్ళినా వెనక్కి తిరిగి ఏవేవో మాటలు చెప్తూ ఇంట్లో వాళ్ళెవరికి మనశ్శాంతి ఉండనివ్వరా, మీరు మీ పని మీరు చూసుకోండి అనగానే, ఇక దానలక్ష్మి వెంటనే, చూడు కావ్య, నా కొడుకు విషయంలో ఇంతకాలం నువ్వు ఏది చెప్పినా మా కొడుకు గురించి మంచి చెప్తున్నావని నేను అపోహలో ఉన్నాను, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే నా కొడుకుకి కవిత్వాలు ఇష్టమని, వాడు కవిత్వాలే రాయాలి, కలమే పట్టుకోవాలని నువ్వు పదే వాడికి లెక్చర్లు అయితే ఇవ్వద్దు, వాడి జీవితం ఇప్పటికే కవిత్వం కోసం జీవితమే నాశనం అయిపోయింది, నువ్వు నా కొడుకు విషయంలో ఇక జోక్యం చేసుకోవద్దు, వాడు బాధలో ఉన్నా ఏ రకంగా ఉన్నా వాడి తల్లిగా నేనున్నాను, వాడిని మార్చుకుంటాను అని చెప్పి అనగానే, ఇక రాజు అయితే కళ్యాణ్ గురించి, ఇక ఎప్పుడు కావ్య జోక్యం చేసుకోదలే పిన్ని, అంతిదిగా చెప్తున్నావు కదా, నువ్వే నీ కొడుకుని బాగు చేసుకో, కానీ వాడు మనసుని అర్థం చేసుకొని బాగు చేసుకో పిన్ని అని చెప్పి రాజు అయితే ఇక సీరియస్గా అంటాడు. ఇక ఇక్కడ ఇలా ఉంటే కళ్యాణ్ పరుగున పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే బంటి వచ్చి, ఏమైందిరా బంటి అనగానే, అప్పు అక్కని పోలీసులు అరెస్ట్ చేశారన్నయ్య, గ్రౌండ్లో అప్పు అక్కని చేయి పట్టుకొని బలవంతం చేయిపోయాడు ఒకడు, అలాగే అప్పు అక్క క్యారెక్టర్ని అలాగే నిన్ను ఇద్దరిని కలిపి చాలా చండాలంగా మాట్లాడారు, పాపం అప్పు అక్క తట్టుకోలేకపోయింది, బ్యాట్ తీసుకొని అనగానే వెంటనే ఇక కళ్యాణ్కి రక్తం మరిగిపోతుంది, ఎవడరా అప్పు చేయి పట్టుకుంది, అప్పు గురించి అసభ్యంగా మాట్లాడింది అనగానే, అదిగో అక్కడ కూర్చున్నారు అనగానే ఇక వెంటనే చేతిలో ఉన్న కర్రని పోలీసుల చేతిలోంచి లాక్కుంటాడు. ఏయ్ బాబు, నాదెందుకు తీసుకుంటున్నావు ఈ లాఠీ అనగానే, పోరా అని చెప్పి ఇలా తోసేసి లాఠీ పట్టుకొని నలుగురిని ఉతికి పాడేస్తాడు కళ్యాణ్ అయితే. ఇక వెంటనే పోలీస్ స్టేషన్లో ఆ రకంగా కొట్టడం వల్ల, పోలీస్ స్టేషన్లో పోలీస్ మీద చేయి చేసుకొని తోయడం వల్ల ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే కళ్యాణ్ని సెల్లో వేసి, పోలీసుల మీదకే కొట్టడానికి వస్తావా, తప్పు చేసింది కాకుండా ఇంకా కావాలని తప్పు చేసిన వ్యక్తి వైపు మాట్లాడుతూ పోలీసులకి, డ్యూటీలో ఉన్న పోలీసులని చేయి చేసుకుంటావా, నడు అని చెప్పి ఇక సెల్లో వేసేస్తారు కళ్యాణ్ కూడా.
కళ్యాణ్ని ఒక పక్క అప్పుని ఒక పక్క సెల్లో వేస్తారు. చేసేసి ఇక సార్ ఆయన ఎవరో తెలుసా అనగానే ఎందుకు తెలియదు, దుగ్గిరాల కుటుంబంలో ఉన్న ఇంటి వ్యక్తి, పేరు కళ్యాణ్, పెళ్ళం అనామిక. వీళ్ళిద్దరు కూడా అంతకుముందు కూడా తప్పు చేశారని భార్య 2-3 సార్లు కేసులు పెట్టింది. ఈ ఇద్దరు తప్పు చేశారని భార్య ఎన్నిసార్లు కేసులు పెట్టినా పట్టించుకోకుండా బలాదూరులు తిరిగి డబ్బుతో కోర్టుకి డబ్బు కట్టి ఇదిగో ఈ రకంగా బేభత్సం సృష్టిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి నాకెందుకు తెలియదు, మొత్తం ప్రపంచమే తెలిస్తే అనగానే రేయ్ ఏం మాట్లాడుతున్నావు, నోట్లో నుంచి ఒక్క ఘోరమైన మాట మాట్లాడమంటేనా అనగానే ఏం మాట్లాడినా నువ్వు సెల్లో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నీ డబ్బుతో ఎంతవరకు కొనేసినా నువ్వు ఈ అప్పు ఇద్దరు తప్పు చేశారని అందరికీ తెలుసు, సైలెంట్గా లోపలుండు అని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే నీచంగా మాట్లాడి రాజు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. రాజు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి మీ తమ్ముడు కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మేము అరెస్ట్ చేసాం అనగానే దెబ్బకి షాక్ అయిపోయి రాజ్ ఏంటి ఎందుకు అనగానే ఎందుక పోలీసుల మీదకి డ్యూటీలో ఉన్న పోలీసుల్ని కొడితే ఎవరైనా అరెస్ట్ చేస్తారు, మీ తమ్ముడు ఆ అప్పు మళ్ళా నార్మల్గా తెగించి తిరుగుతున్నారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే అప్పుకి అలాగే కళ్యాణ్ని అరెస్ట్ చేశారా అని చెప్పి కావ్యరాజులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఎందుకైనా మంచిదండి, లాయర్ని తీసుకొని వెళ్దాం, ఏదైనా పెద్ద కేసు అయితే మనం వెంటనే బెయిల్ తీసుకొని రావడానికి ఉంటుంది అనగానే లాయర్ని తీసుకొని వెళ్తారు. లాయర్ ఇద్దరికి బెయిల్ అయితే ఇస్తాడు. చూడండి, తను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశారని మమ్మల్ని బాధ పెడుతూ ఉండటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే మీ తమ్ముడు ఎంత తెగించాడంటే ఆ అమ్మాయి కోసం పోలీస్ స్టేషన్లో పోలీసుని కొట్టాడు సార్. అయినా తప్పు చేసిన వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్ళు తప్పే చేస్తారు. ఆ మాటలు వాళ్ళు అన్నారని ఈ అమ్మాయి రెచ్చిపోయి ఆయన తల పగల కొట్టింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. అక్కడికి ఆల్రెడీ మీడియా వాళ్ళు కూడా ఉంటారు. వెంటనే రాజ్ కళ్యాణ్ పద అనగానే ఆగన్నయ్య, అప్పు ఆగు అని చెప్పి అనగానే పోలీసులు అలానే చూస్తూ ఉంటారు. ఏంట్రా ఇందాకటి నుంచి నా గురించి అప్పు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, మేమిద్దరము కూడా తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నావా? నేను తప్పు చేయలేదు, తను తప్పు చేయలేదు, కానీ కావాలని మా ఇద్దరిని బురద చల్లి ఆ ఆడది మమ్మల్ని ఇరికించిందని కోర్టే చెప్పింది. అయినా కోర్టులో జరిగిన విషయాలన్నీ మీకెందుకురా? మీకెప్పుడు కూడా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మానసికంగా బాధ పెడితే చాలు, ఈ బాధని నేను భరించగలను, ఒక ఆడపిల్లగా అప్పు ఎలా భరించగలదు అన్నయ్య? అందుకే నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నాను. నా మూలంగా అప్పు జీవితం బాధపడుతూ అలా రోడ్డు మీద ఎవరితో పడితే మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా అప్పుని నేను ప్రేమిస్తున్నాను కూడా. అప్పు లేకపోతే నా జీవితమే లేదు, నా జీవితం శూన్యం అయిపోతుంది. పద బ్రో అని చెప్పి చేయి పట్టుకుంటే అది కాదురా బాయ్, వదలరా బాయ్ అనగానే పోలీస్ స్టేషన్ ఎదురుగా చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడిలో అమ్మవారి మెడలో తాళిని తీసి టకామని వెంటనే అప్పు మెడలో కట్టేస్తాడు 3 ముళ్ళు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా ఫోకస్ చేయి, దుగ్గిరాల కుటుంబంలో ఉన్న కళ్యాణ్కి పెళ్లి జరిగిందని మనం ఫ్రంట్ పేజీలో వేసుకుంటే మనకి న్యూస్, ఫోకస్ చేయరా అని చెప్పి టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు కళ్యాణ్ అలాగే అప్పు విషయంలో అందరూ కూడా ఆతృతగా న్యూస్ అయితే రెడీ చేసుకుంటూ ఉంటారు. రాజు వచ్చి ఒరే కళ్యాణ్ ఏంట్రా ఏం పని చేసావురా అనగానే లేదన్నయ్య నిజమే చేస్తున్నా, నిజానికి నేను ఇప్పుడు వరకు భ్రమలో ఉన్నా, ఇక్కడి నుంచి నా జీవితం చాలా బాగుంటుంది. వదిన మీరు అన్నారు కదా ఇక నుంచి నా పాటకి పల్లవి లేదు పల్లవి ఉంది అని, నిజమే పల్లవి లేదు, అది అనామిక, ఇక నుంచి పల్లవి ఉంటుంది, అదే అప్పు, నా జీవితం ఇక నుంచి చాలా గొప్పగా ఉంటుంది అనగానే అప్పు బాధతో తాలిబొట్టుతో ఏందిరాబాయ్ ఏంది ఈ ఆవేశం, నిజానికి పెళ్ళి అనేది మా ఇద్దరి ఇష్టంతో ముడిపడలేదు, ముఖ్యంగా మీ అమ్మ విషయంలో మళ్ళా మా ఇంట్లో అందరినీ కూడా రచ్చ చేయడానిక ఈ తాలిబొట్టు కట్టావు అనగానే లేదప్పు మనస్ఫూర్తిగా కట్టాను. అమ్మ నాన్న వీళ్ళందరూ ఏదో అంటారని నీ జీవితాన్ని నువ్వు బాధలోకి నెట్టేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండను. నేను నీకు భర్తలాగే కాదు, నేను నీకు ఒక ఫ్రెండ్ను కూడా, అందుకే ఇంట్లో ఎవరు ఏమన్నా పర్వాలేదు పద అని చెప్పి కళ్యాణం అప్పుని తీసుకొని దుగ్గిరాల కుటుంబానికి బయలుదేరుతాడు. కావ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రాజ్ వెంటనే చాలా మంచి పని చేసావురా,
నిజానికి నా తమ్ముడుగా నువ్వు చాలా గొప్ప పని చేసావు. పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక నలుగురు కూడా ఇంటికి వెళ్తారు. దండలతో తాలిబొట్టు మెడతో ఉన్న ఇక అప్పుని తీసుకొని అడుగు పెట్టబోతుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఆగరా కళ్యాణ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఇక ఆశ్చర్యపోతూ ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది ధాన్యలక్ష్మి. రేపు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా అప్పు కళ్యాణ్కి ఇక పెళ్లి జరిగిపోతుంది ఫ్రెండ్స్, అన్ఎక్స్పెక్టెడ్గా. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.